ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఈ ఎగ్ పోహా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు అలాగే ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుము వేసుకొని మంచిగా ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే పసుపుని కొంచెం కారంని వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. నార్మల్గా ఇప్పుడు అటుకులు పోహా అంటే ఇంకా పోహాకి వెజిటేబుల్స్ వేసి పోహా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్ పోహా కాబట్టి ఇప్పుడు ఎగ్స్ని అయితే యాడ్ చేసుకొని ఒక 2 minutes అయితే వదిలేస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా 2 minutes తర్వాత ఒకసారి మనం కింద మీద ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, దానికి మంచిగా పడుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మొత్తం కలిపేయకూడదు, ఎందుకంటే గుండగా అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఒక 2 minutes వదిలేసి ఈ విధంగా మనం మూత పెట్టుకున్నాము అంటే చాలా చక్కగా మనకి ఆమ్లెట్లా అయిపోతుంది. సో ఇప్పుడైతే ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ముక్కలుగా ఈ విధంగా టర్న్ చేసుకొని చక్కగా కలిపితే ఈ విధంగా కూడా మనం రోటీతో కానీ ఎలా అయినా తినేయచ్చు. కానీ ఇప్పుడు మనం పోహా కాబట్టి ముందుగా చక్కగా నానబెట్టుకొని 1 కప్పు వరకు పోహానైతే యాడ్ చేస్తున్నాను. అంటే కొన్ని రకాలుగా పోహా అయితే ఉంటుంది. ఒకేసారి వాష్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక 2 minutes 5 minutes నానబెట్టి పెట్టుకోవాలి. పోహాలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఎక్కువ టైం అనేది ఇచ్చేసుకోకూడదు అనమాట, నానబెట్టుకోకూడదు. ఈ విధంగా అన్నీ కలిపి ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 minutes తర్వాత ఓపెన్ చేస్తే చాలా టేస్టీ అయిన పోహా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం పెప్పర్ పౌడరు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని అలాగే కొంచెం నిమ్మకాయ రసాన్ని వేసుకుంటే అసలు టేస్ట్ అయితే నార్మల్గా ఉండదు. వేడిగా స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎలా అయినా తినొచ్చు. చాలా హెల్దీ పోహా రెడీ అయిపోయింది కదా. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు.